ప్రైజ్ లార్డ్. దేవునికి మీరు దగ్గర అవ్వడానికి నేను మీకు ఒక 7 టిప్స్ ఇస్తా. ఇవి మీరు ప్రతిరోజు ఒక నెల రోజులు మీరు పాటించి చూడండి, ఖచ్చితంగా మీరు దేవునికి దగ్గర అవుతారు. మొట్టమొదటిది ప్రార్థన చేయాలి. దేవునికి దగ్గర అవ్వడానికి మొట్టమొదటిగా మనకి ఏది సహాయపడుతుందంటే ప్రార్థన. ఒక టైమును పెట్టుకొని దేవునితో నీవు సమయమును గడుపు. అండ్ రెండవది వాక్యము చదవాలి. వాక్యము చదువుతున్నప్పుడు ఆ వాక్యము నీవు ప్రతిరోజు నీవు ధ్యానించాలి. అండ్ మూడవది, ఏదైతే నువ్వు వాక్యము నువ్వు చదువుతున్నావో ఆ వాక్యమునకు నీవు లోబడాలి. ఆ వాక్యము నీ జీవితంలో అప్లై చేసుకోవాలి. అండ్ నాలుగవది, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, లేదా నువ్వు ఎక్కడైనా ఒక పనికి వెళ్తున్నావా, లేదా డ్రైవింగ్ చేస్తున్నావా, లేదా ఎక్కడ నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిలో నీవు దేవుణ్ణి ఆరాధించు, పాటలు పాడు. నువ్వు ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా కానీ దేవుణ్ణి ఆరాధించడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఐదవది, నీవు ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక పేపర్ తీసుకో, వైట్ పేపర్ తీసుకొని దాంట్లో ఈ రోజంతా నీవు ఏదైనా ఒక తప్పు చేసి ఉంటే, లేదా ఏదైనా ఒక పాపం చేసి ఉంటే అవన్నీ రాయి. లిస్ట్ రాసి దేవుని దగ్గరికి తీసుకువెళ్ళి ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో ఈరోజు నేను ఈ తప్పు చేశాను, ప్రభువా నన్ను క్షమించు అయ్యా, ఇదిగో ఈ యొక్క తప్పులు ఇదిగో నేను రేపటి నుండి నేను చేయదలుచుకోవట్లేదు, ప్లీజ్ నాకు సహాయం చేయండి అని దేవుని సన్నిధానంలో నీవు మొర్రపెట్టు. నెక్స్ట్ డే నుంచి నీవు అది చేయకుండా నీవు చూసుకో. అండ్ ఆరవది, ఎక్కువగా ఆత్మీయులతో నీవు సహవాసం కలిగి ఉండు. అండ్ ఏడవది, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీ జీవితంలో మీరు ఖచ్చితంగా మీరు చేసి చూడండి, ఖచ్చితంగా మీరు దేవునికి మీరు దగ్గర అవుతారు. ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. నీవు ఉపవాస ప్రార్థన చేసి చూడు. ఏదైనా ఒక రోజును పెట్టుకొని, ఒక వారంలో ఏదైనా ఒక రోజు నువ్వు పెట్టుకొని ఫుడ్ మానేసి దేవునితో సమయం నువ్వు గడుపు. ఖచ్చితంగా నీవు ఈ యొక్క 7 టిప్స్ నువ్వు ఫాలో అయి చూడు. ఖచ్చితంగా నీవు దేవునికి దగ్గర అవ్వడానికి ఈ యొక్క టిప్స్ అనేది మీకు ఉపయోగపడతాయి. ఆమేన్.